ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాబు లేదు గేబు లేదు, ఇదంతా నా నాన్న అడుగుతున్నా. అయ్యో అరే ఏమండి వాడేదో నాటకం అది అంటున్నాడు. ఏమే వాడు నిద్రలో కలవరుస్తుంటే దానికి కూడా నన్ను అడుగుతుంటే నువ్వు నువ్వు వెళ్ళి వాడి ప్యాంటు షర్ట్ రెడీ చెప్పు. యారా గత జన్మ జ్ఞాపకాలను గుర్తొచ్చాయా? జాబు లేదు గీబు లేదు అంటున్నావు. చెప్పేసానా? మొత్తం నిజం చెప్పేసానా? ఫస్ట్ హాఫ్ చెప్పావు, సెకండ్ హాఫ్ చెప్పే లోపు నేను వచ్చేసాను. ఉఫ్. అంటే మొత్తం చెప్పేస్తుంటే మన పరిస్థితి ఏంటి? మీ అమ్మ మనందరికీ సినిమా చూపించేది. నువ్వు సైలెంట్గా ఉండు, నేను మేనేజ్ చేస్తాను కదా. తండ్రి కొడుకులు ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారు. అంటే చేతులు కొరుక్కోలేక ఏనా? ముందు వాణ్ణి రెడీ అవనివ్వండి. టైంకి ఆఫీస్కి వెళ్ళి పని చేస్తేనే కదా నెల తిరిగేసరికి సరిగ్గా జీతం వచ్చేది. ఇదిగోనే టై బెల్ట్ తో నేను రెడీగా ఉన్నాను. ప్యాంటు షర్ట్ తో నువ్వు రెడీ అయిపోతే టై కట్టేద్దాం, బెల్ట్ పెట్టేద్దాం. అది నాన్న, పార్క్ లో పడుకోవడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఇంట్లో డౌట్ రాకుండా ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఏనానా టిఫిన్ చేసి వెళ్తావా లేదంటే టిఫిన్ బాక్స్ కట్టివనా? మీ అమ్మ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది నాన్న. టైంకి శాలరీ తెచ్చుకోకపోతే ఇదే టైత్ నా పేక పిసికి చంపేస్తుంది కూడా. అవన్నీ నేను చూసుకుంటాను గానీ నువ్వు ముందు వెళ్ళి రెడీ అయిపోనా. ఏమండి, నా కొడుకు టై కట్టుకుని టక్ చేసుకుని షూస్ వేసుకుని అలా నడిచేస్తూ ఉంటే ఆపేయ్, నువ్వింకా ఆపేయ్. వీడిని ఇప్పుడు నువ్వు సినిమా హీరోలా ఊహించుకోకే. కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కొనే బడ్జెట్ నా దగ్గర లేదే. అసలు ఎల్లరిక పనుల్ని లో బడ్జెట్ సినిమాలు అంటుండి. ఇప్పటికి వీటితో సరిపెట్టేద్దాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వరా? రమా మెల్లిగా